ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీస్ గురించి మేనేజర్తో మాట్లాడదామంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళి మైథిలి ఫోన్ తీసుకురా అంటే నీ రూమ్కొచ్చిందంట. నువ్వు కనిపించలేదంట. దాంతో నీ ఫోన్ తీసుకొచ్చింది. అవునా? ఈ మాత్రానికే ఇంత రాద్ధాంతం చెయ్యాలా? అయ్యో అత్తయ్య గారు, మీరు తీసుకురమ్మన్నారని తెలియక ఆవేశపడ్డాను. ఇప్పుడు తెలిసింది కదా మీరు ఈ మధ్య నా ఫోన్ కూడా తీసుకురమ్మంటున్నారు అని. ఏదైనా అవసరమైతే డైరెక్ట్గా నన్నే అడగండి, నేనే ఇస్తాను అత్తయ్య గారు. అంతేకాని ఈ త్రిషాని మాత్రం పంపించకండి. దీన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అత్తయ్య గారు. జాగ్రత్త, దొరికిపోతారు. ఆంటీ, ఆ మైత్రిని గమనించారా? దాని ఫోన్ తెచ్చి వాళ్ళమ్మకి ఫోన్ చేశాను అనగానే ఎంత టెన్షన్ పడిపోయిందో. గమనిస్తున్నా. దాని వాలకం మొత్తం గమనిస్తున్నా. నువ్వు చెప్పినట్టుగా మనింట్లో తిష్ట వేసింది సత్యవతి ఫ్యామిలీ అయితే నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. ఆ తర్వాత మైథిలిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. పత్రిష, అమ్మయ్యా. ఓర్నైనో, ఆ త్రిషకి మన మీద డౌట్ వచ్చేసింది. అందుకే మైథిలి ఫోన్ నుంచి మనకి ఫోన్ చేసింది. మన అదృష్టం బాగుండి మనం ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మో, ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజే ఆ సుహాసిని వాళ్ళకి దొరికిపోయేవాళ్ళం. అమ్మో. అందుకే ఎవరున్నా లేకపోయినా మనం కాజల్కి తల్లిదండ్రుల్లాగానే యాక్ట్ చేయాలి. అర్థమైందా? ఇక నుంచి మైథిలి నుంచి కాల్ వచ్చినా కాజల్ తల్లిదండ్రులాగే మాట్లాడాలి. మాట్లాడుతుంది మన మైథిలి అని కన్ఫర్మ్ అయితేనే మైథిలి పేరెంట్స్ లాగా మాట్లాడాలి. అవును, అందరికి క్లారిటీ వచ్చింది కదా. పదండి, మిగతా పనులు చూద్దాం. నువ్వు చెప్పేది నిజమా మైథిలి? అవునండి, నాకు అనుమానం వచ్చి సమయానికి వెళ్ళబట్టి సరిపోయింది. లేదంటే వచ్చిన మొదటి రోజే ఆ అమ్మ వాళ్ళందరూ దొరికిపోయి ఉండేవాళ్ళు. అనుకున్నదంతా అయిందన్నమాట. ఇక నుంచి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మొదటికే మోసం వస్తుంది. అవునండి, ఇక నుంచి వాళ్ళని ఒక గంట కనిపెడుతూనే ఉంటాను. నన్ను నాశనం చేయాలనుకుంటే నువ్వే సర్వనాశనం అయిపోతావు. నువ్వు జైల్లో నుంచి బయటపడ్డాక అప్పుడు చూద్దాంలే. ముందు నువ్వు మారు, లేదంటే ఇంతకి 10 రెట్ల శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఒక్క ఆడది, ఒకే ఒక్క ఆడది, అది కూడా ఒక దొంగ కూతురు నిన్ను నేరస్తుడని నిరూపించి అరెస్ట్ చేయించింది. మన అదృష్టం బాగుండి మినిస్టర్ గారు రికమెండేషన్ చేశారు కాబట్టి, లాయర్ గారు బెయిల్ ఇచ్చారు కాబట్టి నువ్వు కనీసం బెయిల్ మీదైనా బయటకొచ్చావు. లేదంటే రిమైండ్ ఖైదీగా ఊచ లెక్క పెడుతూ ఉండేవాడివి. అవునమ్మా, మైథిలి ఫ్యామిలీని ఇరికించి జైలుకి పంపిద్దామని నేను ప్లాన్ చేస్తే ఫైనల్గా మైథిలి ఉత్తమ్గాడు నన్ను నేరస్తుడిని చేసి అరెస్ట్ చేయించారు. వాళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలని నేను ప్లాన్ చేస్తే వాళ్ళు నా లైఫ్ మీద కొట్టారు. వదిలిపెట్టను. ఆ జానకమ్మ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. తొక్కి పడేస్తాను. వాళ్ళని తొక్కేయటం అంత ఈజీ కాదు కిషోర్. మనం మైథిలితో వైకుంఠపాళి ఆట ఆడుతున్నాం. ఆటలో ఉండి నిచ్చెన్లు మనం ఎక్కాలి. వాళ్ళందర్నీ పావులతో కరిపించాలి. అధఃపాతాళానికి తొక్కేయాలి. అవునమ్మా, వాళ్ళ వ్యాపారాలని సర్వనాశనం చేసి ఉండడానికి ఇల్లు లేక, బతకడానికి దారి లేక, కట్టు బట్టలతో నడి వీధిలో నిలబెడితే నేను కళ్ళారా చూడాలి. చూస్తావు. అతి త్వరలోనే వాళ్ళందర్నీ దిక్కులేని వాళ్ళలాగా చూస్తావు. వ్యాపారాలు, ఆస్తులు, పేరు, ప్రతిష్టలు అన్నీ పోగొట్టుకొని నడి వీధిలో ముష్టి వాళ్లలా నుంచోపెట్టకపోతే నా పేరు మందాకినీనే కాదు. మేడం, గా మైథిలి లైఫ్ సర్వనాశనం అవ్వడానికి మీకు ఎటువంటి హెల్ప్ చేయమన్నా నేను చేస్తాను. నన్ను ఉపయోగపెట్టుకోండి. నీ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాను శంకర్.
ఏమండి హారతి తీసుకోండి. అయ్యో హారతి ఏంటండి ఇలా కొండెక్కింది? నాకేదో భయంగా ఉందండి. ఏంటి మైథిలి, బయట గాలి ఎలా ఉందో చూసావుగా? ఈ గాలికి హారతి ఏంటి? హోమం కూడా కొండెక్కుతుంది. ఏమోనండి, నాకెందుకో టెన్షన్గా ఉంది. ఈరోజు నా చేతుల్లో మైథిలి కుక్క చావు చావబోతోందిరా. మైథిలి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ కీడు జరగదు. ధైర్యంగా ఉండు. మైథిలి, రాయ్, ఎంత ధైర్యం లేకపోతే నా ఇంటికే వస్తారా? మర్యాదగా బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. షట్ అప్. నువ్వు నీ పెళ్ళం కలిసి పోలీసుల దగ్గర నన్ను రెడ్ హ్యాండెడ్గా ఇరికించి అరెస్టు చేయించాంలే అనే ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారా? హే కిషోర్, ఏం చేస్తున్నావు? నన్ను అరెస్ట్ చేయించి సొసైటీలో నా పరువు తీసి మా అమ్మ కన్నీటికి కారణమైన మీ ఇద్దరిని చంపేయబోతున్నాను. ఇంకా మాట్లాడినా నాకు కాల్చి పడతావు. కిషోర్, నువ్వు తప్పు చేస్తున్నావు. ఆల్రెడీ మీ మొగుడు పిల్లలిద్దరూ నన్ను అరెస్ట్ చేయించి ఎప్పుడో తప్పు చేశారు. అందుకే వడ్డీతో సహా చెల్లించడానికి వచ్చాను. రాయ్, మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదని నాకు తెలుసురా. చూసినవా అన్నా, నిన్ను పట్టుకొని కుక్క అంటుండన్నా. ఇంకా మాట్లాడన్నా కాల్చి పడతావు, కాల్చి పడతావు. ఏయ్, వదలు వదలు మైథిలి వదులు. వదలరా, మైథిలి. వదలు మైథిలి వదులు. ఏయ్, మైథిలి, వదలు. ఏయ్, వదలు. కాల్చే అన్నా, కాల్చే. అన్నా, నిన్నే నూకిందే. నా మీద చెయ్యేస్తావే నిన్ను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.